ఈ స్నో చూస్తుంటే అరకులో ఉన్నామా, లంబసంగిలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. టైం 8:30 అవుతుంది. అసలు 8:30 అవుతున్నట్టు అది లేనే లేదు. యాక్చువల్లీ ఈ 100-200 మీటర్స్లో నాకు తెలిసి చాలా ల్యాండ్ స్లైడ్స్ అయినట్టున్నాయి. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఫాగ్ ఇంకా డీప్ అవుతూ వెళ్తుంది. పవర్ఫుల్ లీడర్, a symbol of a great ruler. Welcome to the series of Mahabaleshwar Day 2. ఈ లొకేషన్ చూడడానికి మేము ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. This was the best surprise we ever experienced in our travel life. Just మా స్టే నుంచి డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్. ఇలాంటి ఒక వ్యూ పాయింట్ రిసార్ట్ దగ్గర ఉందని అసలు మినిమం తెలియదు. దిస్ ఈస్ ద అల్టిమేట్ సర్ప్రైజ్. ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి వీఆర్ షాక్డ్. అసలు ఏం అర్థం అవ్వలేదు. దట్ మచ్ బ్యూటిఫుల్ this location is. అన్నట్టు లొకేషన్ చెప్పలేదు కదా. దిస్ ఈజ్ హెవెన్స్ ఎడ్జ్ రిసార్ట్, తపోలా రోడ్, మహాబలేశ్వర్. హే ఆల్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహాబలేశ్వర్. ఈ స్నో చూస్తుంటే అరకులో ఉన్నామా, లంబసంగిలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎస్, దిస్ ఈజ్ మహాబలేశ్వర్ అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక 10 స్టెప్స్ వేస్తే ఇది వ్యూ మనకి. వావ్, జస్ట్ ఇప్పుడే ఇంకా కొంచెం కిందికి వెళ్తుంది. టైం 6:40 అవుతుంది. వావ్, ఆల్రెడీ మేము 6కి వచ్చాం. 6 నుంచి ఇక్కడే ఉన్నాం. అసలు ఎంతసేపు చూసినా కూడా తనివి తీరతలేదు. అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ దట్టు అసలు మనం స్టే చేస్తున్న స్టేకి మరీ ఇంత నియర్ బైలో ఇంత బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. అందుకే అనుకుంటా వీడు హెవెన్స్ ఎడ్జ్ అని పేరు పెట్టుకున్నాడు. సో ఆ పేరుకి ఇది జస్టిస్ చేస్తుంది. నిజంగానే ఇది హెవెన్స్ ఎడ్జ్. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి పే చేసిన ప్రైస్ 3,000 per day per couple with including breakfast, which is worth. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ వ్యూ అండ్ ఆల్సో రూమ్ కూడా బాగానే ఉంది అండ్ రిసార్ట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. పార్కింగ్ ఇస్ దేర్ అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ వ్యూ పాయింట్. సెకండ్ థింగ్ ఇస్ ద పీస్, the fresh air, the peace of mind. First thing and another thing, there is no network here. ఇక్కడ అసలు నెట్వర్కే లేదు. నెట్వర్క్తో మాకు సంబంధం లేదు. మనకంటూ మన పర్సనల్ లైఫ్, మన లైఫ్, వీ లైఫ్. సో వీ కెన్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూతో మన డే అయితే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఇలాగే ఇంకా కొంచెం సేపు ఎక్స్పీరియన్స్ చేయాలి. దీన్ని ఇలానే ఇంకొంచెం సేపు ఆస్వాదించాలని ఉంది. సో మేబీ వీ విల్ స్టే ఫర్ 1 more hour. ఇంకో గంట ఇలానే దీంట్లో హ్యాపీగా ఇంకో గంట ఇక్కడే స్పెండ్ చేసి దెన్ మన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి దెన్ వీ విల్ హెడ్ టు ప్రతాప్గఢ్ ఫోర్ట్. సో ప్రతాప్గఢ్ ఫోర్ట్ వచ్చేసి మా లిస్ట్లో ఈ రోజున మన లిస్ట్లో ఫస్ట్ పాయింట్. సో వీ విల్ హెడ్ టు దేర్. ప్రతాప్గఢ్ తర్వాత మేబీ దేర్ ఆర్ చాలా ఉన్నాయి బట్ నీడ్ టు సీ. ప్రతాప్గఢ్ నుంచి ఏది నియర్ బై ఉంటుంది, దట్టు మనకి మళ్ళీ తిరిగి రిటర్న్ మన రిసార్ట్కి రావడానికి ఈ వేలో కనెక్ట్ అయ్యే పాయింట్స్ అన్ని చూస్ చేసుకొని వీ నీడ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే మనం ఇదే రిసార్ట్లో 3 days స్టే చేయబోతున్నాం. సో మనకి ఇదే వ్యూ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ చూస్తాం. ఫర్ దీస్ 3 days.
టైం వచ్చేసి 7 అవుతుంది. బట్ స్టిల్ స్నో అయితే ఇంకా ఇలానే ఉంది. వావ్, లైట్గా కొంచెం తగ్గింది బట్ స్టిల్ సేమ్ లైక్ దట్. కానీ వెదర్ అయితే అసలు ఏం ప్లెజెంట్గా ఉందంటే మామూలుగా లేదు. మనం నిన్న చేసిన జర్నీ టైర్డ్నెస్ అంతా ఈ ఒక్క వ్యూ పాయింట్ తోటి ఎగిరిపోయింది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ మహాబలేశ్వర్ నుంచి తపోలా వెళ్ళే రూట్. అంటే మనం స్టే చేస్తున్న రిసార్ట్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మహాబలేశ్వర్ నుంచి 12 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. బట్ నాకు ఇది 12 కిలోమీటర్స్ అవేలో ఉన్నట్లేదు, ఎక్కడో హెవెన్లో ఉన్నట్టు ఉంది. ఓకే చలో, ఎందుకంటే ఈరోజు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోదాం. ఏమన్నా ఇక్కడ నుంచి వెళ్ళాలని లేకపోయినా బట్ చూడాల్సిన లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి హార్ట్ కొంచెం స్ట్రాంగ్ చేసుకొని వీఆర్ మూవింగ్ టు అవర్ స్టే బ్యాక్. దిస్ ఈజ్ ద రిసార్ట్ హెవెన్స్ ఎడ్జ్. చాలా సింపుల్గా అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము చాలా దగ్గర స్టేస్ చేసాం కానీ దిస్ ఈజ్ అ మెమరబుల్ స్టే ఎవర్ ఫర్ అస్. లుక్ ఎట్ దట్ గ్రీనరీ. జస్ట్ ఒక 8 కాటేజెస్ తోటి ఇట్స్ అ సింపుల్ రిసార్ట్, బట్ ఆ గ్రీనరీ, ఆ వ్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సో డామ్ పర్ఫెక్ట్. పీస్ మాత్రం టన్స్ కొద్దీ ఉంది. లుక్ ఎట్ దట్, ఈవెన్ లుక్ ఎట్ దట్ వ్యూ ఫ్రమ్ దట్ పార్కింగ్. ఇట్స్ సో డామ్ బ్యూటిఫుల్. హెవెన్స్ ఎడ్జ్, వన్ మస్ట్ విజిట్. వీఆర్ ఆల్ సెట్ టు గో. టైమ్ అలాప్స్ పెట్టినాం కదా ఫోను, అది ఇంకా అక్కడే ఉంది. నియర్లీ 30-40 మినిట్స్ అవుతుంది. ఎంత అయిందో చూద్దాం. ఈ స్నో మాత్రం అసలు కొంచెం కూడా తగ్గలే. టైం వచ్చేసి 8 అవుతుంది, నియర్లీ 7:45. బట్ స్టిల్ ఇంకా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంకా పెరిగింది, ఇది అసలు ఏం తగ్గలేదు. వావ్, టైం అలాప్స్ ఎలా వచ్చిందని చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. 40 మినిట్స్ ఎగ్జాక్ట్లీ. చాలా అలసిపోయాను. ఇక్కడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ చేతిలో ఒక వేడి వేడి టీ, దట్స్ ఇనఫ్ ఫర్ దిస్ లైఫ్. చలో, మనం ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఒక చిన్న టీ తాగి స్టార్ట్ అయిపోదాం. నథింగ్ మోర్ నీడెడ్ ఇన్ లైఫ్ మోర్ దాన్ దిస్. ఇంత ప్రశాంతమైన ఒక మూమెంట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనం టు ప్రతాప్గఢ్ ఫోర్ట్. టైం వచ్చేసి 8:17 అవుతుంది. యాక్చువల్లీ కొంచెం ఎర్లీ వెళ్ళాల్సింది, బట్ ఈ లొకేషన్ ఆపేసింది మనల్ని. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు అంత రష్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా నెసరీ థింగ్స్ అనేవి తీసుకొని. టైం వచ్చేసి 8:23 అవుతుంది. Beast is warming up. अरे मैप పెడదామంటే నెట్ అవ్వట్లేదు. చలో లెట్స్ గో. మ్యాప్స్ వస్తుందండి. మోస్ట్లీ ఎంత లేదన్నా
40 to 50 minutes పడుతుంది. మ్యాప్స్ అయితే ఇంకా రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నెట్ లేదు కాబట్టి, నేను మొబైల్ నెట్వర్క్ లేదు. సో మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ప్రతాప్గఢ్ ఫోర్ట్. దాని తర్వాత అంటే అది ఎంత టైం తీసుకుంటుందో, ఎంత తొందరగా ఫినిష్ అవుతుందో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటో డిసైడ్ చేసుకోవాలి. ఈ రోజుకైతే ఫస్ట్ అయితే అట్లీస్ట్ ఒక 3-4 అన్న కవర్ చేయాలి. ఫస్ట్ అయితే ప్రతాప్గఢ్ ఫోర్ట్, తర్వాత ఎలిఫెంట్ పాయింట్, లింగమాల వాటర్ ఫాల్స్. సో ఒకవేళ పాసిబుల్ అయితే మేబీ వన్ మోర్ లొకేషన్. టైం 8:30 అవుతుంది. అసలు 8:30 అవుతున్నట్టు లేనే లేదు. ఫుల్ ఫాగ్ ఉంది. అసలు అల్టిమేట్ ఫీలింగ్ వస్తుంది ఫాగ్లో డ్రైవ్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ 100-200 మీటర్స్లో నాకు తెలిసి చాలా ల్యాండ్ స్లైడ్స్ అయినట్టు ఉన్నాయి. అంటే మరీ పెద్దవి కాదు, జస్ట్ స్మాల్. ఎందుకంటే మొత్తం మట్టి అంతా తీసి సైడ్స్ పెట్టారు, స్టోన్స్ మట్టి. మనకి ఇంకా మొబైల్ నెట్వర్క్ రాలే. ఎంత దూరం వచ్చాము, ఇంకెంత దూరం వెళ్ళాలి తెలియడానికి. డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఫాగ్ అంతకంతకి పెరుగుతుంటే, విజిబిలిటీ కొద్దిగా తగ్గుతుంటే, ఇది కదా అడ్వెంచరస్ డ్రైవింగ్, ఇది కదా అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్, అల్టిమేట్ మెమరీ. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఫాగ్ ఇంకా డీప్ అవుతూ వెళ్తుంది. లిటరలీ ఒక 5 మీటర్స్ తప్ప ముందేం కనిపించట్లేదు. అండ్ మొబైల్ నెట్వర్క్ కూడా వచ్చేసింది. మన డెస్టినేషన్కి ఇంకా 28 కిలోమీటర్స్, 54 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడే మహాబలేశ్వర్ క్రాస్ అయినాం. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి 21 కిలోమీటర్స్ చూపిస్తుంది, 44 మినిట్స్. అంటే యాక్చువల్లీ మనం స్టే చేస్తున్న వచ్చేసి తపోలా దగ్గర. మహాబలేశ్వర్ నుంచి ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, మహాబలేశ్వర్, పంచగాని అండ్ ఇంకొకటి తపోలా. సో తపోలా దగ్గర స్టే చేస్తే అటు సైడ్ ఉన్నవి కవర్ చేయవచ్చు. అది నేను 3rd డే కోసం పెట్టుకున్నా. సో ఈ 2 డేస్ అయితే ఫస్ట్ మహాబలేశ్వర్ చుట్టూ ఉన్న ప్లేసెస్ మనం కవర్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ రేపు వచ్చేసి పంచగాని చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తాం. అండ్ లాస్ట్ అవర్ 3rd డే తపోలా అండ్ తపోలా నియర్ బై ఉన్న లొకేషన్స్ మనం కవర్ చేస్తాం. సో ఇదన్నమాట మన ప్లాన్. అయితే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ లొకేషన్ వెళ్ళాలి. దానికి మనం ఇంకా 21 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మహాబలేశ్వర్ క్రాస్ అవ్వగానే రోడ్స్ అన్నీ ఇంకా చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ అయ్యాయి. ఒక సైడ్ వ్యాలీ వ్యూస్, ఇంకో సైడ్ మౌంటైన్ వ్యూస్. But hilly roads are always demands attention. దారి మధ్యలో ఒక బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూ, దాంతో పాటు ఇంకో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. వాటర్ మాత్రం చాలా హైట్ నుంచి పడుతుంది. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చి మెట్టేలే వాటర్ ఫాల్.
లొకేషన్స్ ఇంత బాగుంటే జర్నీ ఫాస్ట్గా ఎలా సాగుతుంది. ఇట్స్ ఆల్రెడీ 9:15. మనం హాఫ్వే వచ్చినట్టున్నాం, ఇంకా హాఫ్వే ఉంది. సో ఇంకా మధ్యలో వ్యాలీ వ్యూస్, సో ఇలా చిన్న వాటర్ ఫాల్స్. సో మన జర్నీ చాలా స్లోగా సాగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వరకు తెలీదు మనం ఎన్ని వ్యూస్ ఆర్ ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తాం అనేది. బట్ స్టిల్ హౌ మచ్ అంటే ఎన్ని కవర్ చేయగలుగుతామో అంత అది చేస్తే సరిపోతుంది. బికాస్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్, వీఆర్ సాటిస్ఫైడ్. సో ఇంకా మన ప్రతాప్గఢ్ ఫోర్ట్కి 27 minutes చూపిస్తుంది, 12 kilometers. బట్ లాస్ట్ ఒక 5 kilometers నుంచి ఈ వే ఏదైతే ఉందో అల్టిమేట్ ఉంది అసలు. మెయిన్లీ ఈ రైట్ సైడ్లో ఉన్న మౌంటైన్ సెక్షన్స్ ఎంత బాగుంటాయో అంతే డేంజరస్. సో 100% కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ సెకండ్ అటెంటివ్ ఉండాలి, ఎల్స్ ఇట్ విల్ బి టర్న్స్ ఇన్ టు వెరీ డేంజరస్ మూమెంట్స్. ప్రతాప్గఢ్ ఫోర్ట్కి దారి. ఫైనలీ we reached. జస్ట్ ఇప్పుడే కార్ అక్కడ పార్క్ చేసి ట్రెక్ చేయడానికి నడుస్తున్నాం. అంత మ్యాసివ్ ట్రెక్కింగ్ అయితే ఏం కాదు, జస్ట్ స్టేర్ కేసెస్ అంతే. అన్నీ ఎక్కువ కూడా ఏం లేవు, చాలా తక్కువనే ఉంది హైట్. 1 second. జస్ట్ ప్రజెంట్ అయితే ఇలా స్టేర్ కేసెస్తో స్టార్ట్ అయింది. మేడం ఆల్రెడీ ఎక్కుతుంది. ముందు ఎలా ఉంటుందో ఏంటో ప్రస్తుతానికైతే తెలీదు. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. 450 steps ఉన్న మన ట్రెక్ జస్ట్ ఇప్పుడే మొదలైంది. ఐ గెస్ ఇది ఎంట్రన్స్ గేట్ అనుకుంటా. వాట్ ఆల్ దిస్? ఓకే, సో ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇక్కడ ఉన్నాయి. పార్కింగ్, ఎంట్రీ, మహాదేవ్. ఒక ఫోటో తీసుకుందాం. యా, సో ఇదే ఇప్పుడు మన గైడ్. ఇదే మన ప్రతాప్గఢ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. దీన్నే మహాధ్వజ అని కూడా అంటారు. ఒక్కసారి గేట్ నుంచి బయటికి రాగానే స్ట్రైట్గా కనిపిస్తున్న ఆ చిన్న ఫోర్ట్, దట్ ఈస్ ద టోమ్ ఆఫ్ అఫ్జల్ ఖాన్, మినీ మార్తార్. మొత్తం రిజిస్ట్రేషన్ వర్క్ నడుస్తూనే ఉంది కింద నుంచి కూడా. స్టేర్ కేసెస్ రిప్లేస్ చేస్తున్నారు, వాల్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ ట్రెక్ ఏదైతే ఉందో ఇది కావాల్సిన స్టాల్స్తో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి కావాల్సిన ప్రతి ఒక్క స్టాల్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాదు ఇంకుంటుంది పైకి.
హాఫే అయింది, ఇంకొక హాఫే ఉంది. జస్ట్ ఒక 2 minutes గ్యాప్. Pratapgarh Fort, a symbol of a victory, a symbol of a powerful leader, a symbol of a great ruler, Chhatrapati Shivaji. Afzal Khan, a general of the Adil Shahi dynasty, ఛత్రపతి శివాజీ గారిని ట్రాప్ చేయాలని ఒక ఫేక్ పీస్ మీటింగ్ పిలిచినప్పుడు ఛత్రపతి శివాజీ గారు అఫ్జల్ ఖాన్ మీద ఒక గ్లోరియస్ విక్టరీని సొంతం చేసుకున్నారు. దానికి ప్రతీకే ప్రతాప్గఢ్ ఫోర్ట్. మొత్తానికైతే ఫోర్ట్ పైకి వచ్చేసాం. సో దిస్ ఈస్ ద ఫోర్ట్ ఆఫ్ ప్రతాప్గఢ్. పైకి వెళ్ళాలంటే షూస్ అన్నీ తీసేసి పైకి వెళ్ళాలి. ఈ స్టాచ్యూ వచ్చేసి మన ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనమాట. ఇది యాక్చువల్లీ ఈ ఫోర్ట్ వచ్చేసి అఫ్జల్ ఖాన్, ఛత్రపతి శివాజీకి అఫ్జల్ ఖాన్కి మధ్యలో జరిగిన ఒక యుద్ధానికి గుర్తుగా ఈ ఫోర్ట్ అలా ఉండిపోయింది. సో మనం ఎంట్రన్స్లో చూసాం కదా టాంబ్. సో ఆ టాంబ్ వచ్చేసి అఫ్జల్ ఖాన్ది. సో అదనమాట. యాక్చువల్లీ రావడం అయితే మెయిన్ స్టెప్స్ నుంచి వచ్చాం కానీ దిగడం అయితే ఇక్కడ వేరే స్టెప్స్ ఉన్నాయి చిన్నవి, అటు నుంచి దిగిపోవచ్చు. అటు నుంచి ఇంకా వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓ వావ్, అల్టిమేట్గా అనిపిస్తుంది అసలు ఇక్కడ నుంచి వ్యూ. సో దిగేటప్పుడు మనకి ఇంకో వ్యూ, దిగేటప్పుడు ఇంకో స్టేర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ స్టేర్స్ ఇవే అనమాట. సో మనం ఇలా ఇటు నుంచి కిందికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇంకొక వే. సో ఆ వే నుంచి కొంచెం ఇంకా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం ఇంక ఇప్పుడే స్టార్ట్ అయినాము కిందికి దిగడం. కాకపోతే దిగడం మాత్రం మనం సెకండ్ వేలో నుంచి దిగుతున్నాం. సో యాక్చువల్లీ ఎక్కిన వే కంటే దిగుతున్న వే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కొంచెం న్యాచురల్గా, నేచర్కి దగ్గరగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ ఎక్కుతున్న వే ఎందుకో నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. దిగుతున్నప్పుడు మాత్రం సో మంచి ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ స్టెప్స్ ఇవి వెళ్ళడానికి వే కొంచెం అడ్వెంచర్గా ఉంది. సో మన రిటర్న్ టు బేస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ వే మాత్రం చల్లని గాలులతో, మెస్మరైజింగ్ వ్యూస్తో, క్లియర్ బ్లూ స్కైస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. దారి మధ్యలో ఈ బావి చూడడానికి చాలా బాగా అనిపించింది. నైస్ వెల్ చలో. నిజంగానే ఇవే అయితే మంచి అడ్వెంచరస్గా ఉంది. అండ్ ఆల్సో మంచి బ్యూటిఫుల్గా కానీ మంచి
బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఆ వే అయితే చాలా బోరింగ్ అనిపించింది ఎక్కేటప్పుడు, బట్ దిస్ వన్ ఈజ్ రియలీ గుడ్. ఇంకా మా ట్రెక్ ఇస్ కేమ్ టు అన్ ఎండ్, బట్ ఎండింగ్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్ ఎట్ దట్ ఫ్లవర్స్ అండ్ లుక్ ఎట్ దట్ గ్రీనరీ, అండ్ ఇక్కడ నుంచి ఆ ఫోర్ట్ వ్యూ ఈజ్ నెక్స్ట్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్. మనం కిందికి వచ్చేసాం. సో ఒక గంట కూడా పట్టలే, 10కి వచ్చినట్టున్నాం, మేబీ 10:42. జస్ట్ ఒక 40 minutesలో పైకి వెళ్ళడం కిందికి రావడం 2 అయిపోయినాయి. వెళ్ళిన వే కంటే వచ్చిన వే అయితే అల్టిమేట్ ఉంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలి పిల్లలతో వచ్చినట్టయితే మెయిన్ వేలో వెళ్ళండి. లేదు ఇట్లా కపుల్స్ ఆర్ బ్యాచిలర్స్ మీరైతే మాత్రం ఈ సెకండ్ వే చూస్ చేసుకోండి, వెళ్ళడానికైనా రావడానికైనా. ఇట్స్ మోర్ బ్యూటిఫుల్. వీడియో లెంత్ అవుతుందని డే 2 పూర్తిగా పెట్టలేదు, ఇది పార్ట్ 1 మాత్రమే. Stay tuned for the part 2. I hope you're all like this video. Thank you all. Thank you so much for watching this video. Please don't forget to subscribe.